తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి చెరుకు రైతులకు కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంక్రాంతి పండుగ రోజున వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన కార్మికుల తాలూకా అదేవిధంగా రైతుల తాలూకా చెరుకు బకాయిలు ఎంపించమని, అదేవిధంగా వచ్చే సంవత్సరం క్రషింగ్ ఎట్టి పరిస్థితులను తెరిపించమని చెప్పని మన గౌరవ పెద్దలు ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా మాట ఇచ్చారో షుగర్ ఫ్యాక్టరీని గత గవర్నమెంట్లో 89 కోట్ల రూపాయల పేమెంట్ తెచ్చి షుగర్ ఫ్యాక్టరీ రైతులకి కార్మికులకు బకాయిలు చెల్లిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి రెట్టింపైన తెచ్చి ఫ్యాక్టరీని నిలబెడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. నేటిగా మాటల్లో నీటి మూటలుగా నిలబడి ఈరోజు ఫ్యాక్టరీని పూర్తిగా తిరగడం మానేసి పక్కన ఉన్న ఫ్యాక్టరీ తరలించడం జరిగింది. ఈరోజు షుగర్ ఫ్యాక్టరీలో సుమారుగా 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళలో ఓచర్ పేమెంట్ కార్మికులు ఉన్నారు, కారుణ్యముఖ ఓచర్ పేమెంట్ కార్మికులు ఉన్నారు, ఎన్ఎంఆర్ కార్మికులు ఉన్నారు, అదేవిధంగా 450 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, సెక్యూరిటీ సిబ్బంది 60 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో 600 మంది కార్మికులు ఉన్నారు, అదేవిధంగా ఎన్ఎంఆర్ పర్మనెంట్ కార్మికులు 64 మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఏ విధమైన భరోసా లేకుండా ఈరోజు కడుపాకలతోనే ఈరోజు పండుగ నాడు కూడా ఈరోజు పస్తుండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేసి ఈరోజు మా నిరసనని తెలియపరుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రతినిధులు గవర్నమెంట్కి తెలియపరిచి కార్మికులు రైతులు రావాల్సిన బకాయిలు నిప్పిస్తూ నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రషింగ్ జరిపే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పని డిమాండ్